హాయ్ వెల్కమ్ టు అరుణా స్వీట్ కిచెన్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఒకటి కలాకండ్. నాకు చాలా ఇష్టము ఇది. ఈరోజు స్పెషల్గా యాపిల్తో కలాకండ్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ను మిస్ కాకుండా. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇందుకోసము ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. బ్రౌన్ పార్ట్నంతటిని కట్ చేసేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ని కూడా వేసుకుంటామంటే మీ ఇష్టము, కాస్త కలర్ చేంజ్ వస్తుంది అంతే. టేస్ట్లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. అన్నింటినీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోనికి సన్న సన్న పీసెస్గా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. 200 గ్రామ్స్ చీజ్ని తీసుకున్నాను. మార్కెట్లో చాలా కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. నేనైతే అమూల్ని యూస్ చేస్తున్నాను. చీజ్ను గ్రేట్ చేసుకొని ఒక ప్యాన్లోనికి తీసుకోవాలి. ఇందులోనికి 250 ml మిల్క్ని వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. చివరి వరకు వీడియోను చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. 2 యాపిల్స్ని తీసుకొని పీల్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ని మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పలుకులు ఏమీ ఉండకుండా చూసుకోవాలి. దీనిని ఉడుకుతున్నటువంటి పన్నీర్లోనికి వేసేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కనుంచుకున్న బ్రెడ్ పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రము మీడియంలోనే ఉంచుకోవాలి. కలాకండ్ చాలా స్వీట్గా ఉంటుంది, కానీ నేను మీడియం స్వీట్ ఉండేలాగానే ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత 1/2 కప్పు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ ప్లేస్లో మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఓవర్ కుక్ చేసుకోకూడదు. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఏ మౌల్లో అయితే కలాకండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ మౌల్లో నెయ్యిని అప్లై చేసుకొని పైన బటర్ పేపర్ నుంచి బటర్ పేపర్కి కూడా నెయ్యిని రాసుకోవాలి. తర్వాత కలాకండ్ మిశ్రమాన్ని ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పాచులాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 6 to 8 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. వెంటనే కట్ చేయడానికి రాదు. మీకు వచ్చినట్లుగా మాకు రావటం లేదు అని అంటుంటారు. లేదండి, అందరికీ చాలా బాగా వస్తుంది. వీడియోను చూసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయటం వల్ల ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ కానీ టైం కానీ ఏదైనా మిస్ అయ్యారు అంటే అప్పుడు సరిగ్గా రాదు. నేను ఓవర్ నైట్ పక్కన పెట్టేశాను. చూద్దాము ఎలా వచ్చిందో. వీటిని మన ఇష్టం వచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. కలాకండ్ అంటేనే కాస్త స్టిక్కీగా ఉంటుంది. అలా వద్దు అనుకునే వాళ్ళు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచారు అంటే స్టిక్కీనెస్ అస్సలు ఉండదు. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. చూడండి, అస్సలు స్టిక్కీగా లేదు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి. ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.